పేతురు యేసును చూచి, నీతో కూడా చావవలసి వచ్చిన నిన్ను ఎరుగనని చెప్పను అన్నాడట. అదే ప్రకారముగా మిగిలిన శిష్యులందరూ చెప్పారట. అయితే యేసయ్య ఏమన్నాడు, ఈ రాత్రి కోడి కూయక మునుపే నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పెదవని పేతురుతో యేసు చెప్పినాడు. జాగ్రత్తగా వినండి. ఒక 40 నిమిషాలు సమయం ఉంది. ఈ సమయాన్ని చక్కగా సబ్జెక్ట్ వైడ్గా వాడుకునే ప్రయత్నం చేద్దాం. మన మాటలు ఇట్లాగే ఉంటాయి. ఇప్పుడు నేను, అమ్మా నా కోసం ప్రాణం ఇస్తారా? అయ్యా ఎందుకు ఇయ్యం? చేయొత్తండి, టపా అందరూ చేయొత్తారు. నన్ను తీసుకెళ్ళి పోలీసులు జైల్లో పెట్టాక ఎవడైనా జాన్ బాబు అన్న పేరెత్తారు అరెస్ట్ చేస్తామంటే అప్పుడు ఏం చేస్తారు? ఎవరన్నా పొరపాటు, అమ్మ నువ్వు వాళ్ళ చర్చి మాట కూడా రాదిక. నిజమండి, ఇది మానవ నైజం అనుకుంటా, తప్పుగా అనుకోకండి. రీసెంట్గా ఒక సంగతి మన ఛానల్లో కూడా పెట్టా, నాకు నవ్వొచ్చింది. పాపం సరేలే, ఎవరైనా తెలియని ఒక పాస్టర్ గారిని మొన్న పోలీసులు భలే అంటే పైకి కనపడకుండా కొట్టి కారులోనే చాలా హింసించి వాళ్ళే తీసుకెళ్ళి హాస్పిటల్లో వేశారు ఓ పాస్టర్ గారిని. ఏం చెప్తున్నాను, భారతమ్మ గారు, మా భారతమ్మ గారు అయితే ప్రాణం పెడుతున్నాయి అంటదమ్మా. ఏమా ఆమె ఫస్ట్ నుంచి నా కోసం సపోర్ట్గా నిలబడ్డ వాళ్ళలో భారతమ్మ గారు, మన సరోజినమ్మ గారు, మారతమ్మ గారు అంతా నా అభిమానులు, నా వీరాభిమానులు. థ్యాంక్ యూ. రైట్. ఆ పాస్టర్ గారు వినండి, ఒక నెల క్రితం 2 నెలల క్రితం ప్రసంగం ఉంది, అది యూట్యూబ్లోనే ఉంది, అది సోషల్ మీడియాలో ఉంది. ఆ షార్ట్ ప్లే చేస్తే నన్ను జాగ్రత్తగా ఉండమంటున్నారు. ప్రసంగం చేస్తూ ఏం చెప్పాడంటే, నన్ను అందరూ జాగ్రత్తగా ఉండమంటున్నారు, ఎందుకు అబ్బాయి నేను ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అని అడిగాడంట. సరే ఒకళ్ళు చెప్పాడంట, అన్నా నీ ప్రాణానికి హాని అన్నా, నీ ప్రాణం తీస్తారేమోనన్నా అన్నారంట. నా ప్రాణం తీస్తారా? న్యాయం మాట్లాడితే నా ప్రాణం తీస్తారా? ఉన్నట్టుగా మాట్లాడితే నా ప్రాణం తీస్తారా? యేసు కోసం నేను 100 సార్లైనా చచ్చిపోతా అంటే చప్పట్లు టక చప్పట్లు కొడుతున్నారు. నాయన మైకు దొరికింది కాదని ఏది పడితే అది మాట్లాడితే ఎట్లా? తర్వాత ఏం జరిగింది, మొన్న రీసెంట్గా వారం క్రితం అదే పాస్టర్ గారిని పోలీసులు పిచ్చకొట్టుడు కొట్టారు. ఫన్నీగా చెప్తున్నానులే, కొట్టడం తప్పు, దాన్ని నేను ఖండించానులేండి. సరే, పోలీసులు ఏమన్నారంటే మేము అసలు కొట్టలేదు, కళ్ళు తిరిగి పడ్డాడని చెప్తున్నారు వాళ్ళు. హాస్పిటల్లో వాళ్ళ భార్యను పట్టుకుని అమ్మోనరు చెప్పేసి చేస్తున్నారు, అమ్మోనరు రక్షించండి, అమ్మోనరు. అందుకనే ప్రభువే చెప్పాడు, మాట్లాడేటప్పుడు కొంచెం నిదానించండి, వినేటప్పుడు వేగిరి పడండి అని చెప్పాడు. సైతాన్ గడ మన డైవర్ట్ చేస్తాడు. మాట్లాడేటప్పుడు తొందరగా మాట్లాడేస్తాం, అసలు వినాల్సిందే వినవు. మీకు అర్థమైందా? సరే, ఎందుకు ఇటు వచ్చాము ఈయన దగ్గరికి? ఏదో చెప్పుకుంటూ వచ్చాం. పేతురు గారు, ఓకే. ఎందుకు చెప్పుకుంటున్నామంటే, పేతురు ఏమంటున్నాడు, శిష్యులు ఏమంటున్నారు, ఇప్పుడు ఎప్పుడన్నా అడగండి జాషువాని, దాన్ని ఎవడో మా పాస్టర్ గారి జోలికి వచ్చి తాట తీస్తాం అంటారు. ఇప్పుడు వీళ్ళు నన్ను జైలుకి వెళ్ళనియండి, అసలు ఈ చర్చికి వెళ్ళి కూడా రారేమో. వీళ్ళు అంటున్నారు, ఏం ప్రభు అసలు ఏమనుకుంటున్నాం మేమంటే, ఎరగన్నది చెబుతామా? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? 12 మంది ఒకే మాట. ప్రభు ఊరుకో, ఏం మాటలు మీరు మాట్లాడేది? ఎరగనని చెప్పడం ఏంటి? అవసరమైతే నీతో కలిసి మేము చచ్చిపోతాం, నీతో కూడా ప్రాణం ఇస్తామని ఆయన నీకోసం అన్నారు. ఒక్కడున్నాడా సిలువేసేటప్పుడు?
ఆ యోహాను కూడా కొంచెం ఎడంగానే ఉన్నాడు నిజానికి. యేసునానికి సంగతి అంతా తెలుసు. దేవుడు 4th డైమెన్షన్లో ఉంటాడంట. మనిషి 3D డైమెన్షన్లో ఉంటాడు. చిన్న జీవులు 2D డైమెన్షన్లో ఉంటాయంట. ఆయన ఒక చక్కని వీడియో పెట్టాడు. నేను చాలా చిన్నోడే, బాగా చదువుకున్నాడు అనుకుంటా. నాకు చాలా చక్కగా నచ్చింది. అంటే అది అందరికి అర్థం చేసుకోలేరులేండి. జస్ట్ దేవునికి భవిష్యత్తు తెలుసండి. ఎలా తెలుసు? దేవుడు గనక అంతవరకే మనకు తెలుసు. చిన్న జీవులు చీమలు పాగుతూ వెళుతున్నాయి. వాటికి 2D డైమెన్షన్ తెలుసు అంట. అంటే ముందు చూడగలుగుతాయి. దట్స్ ఇట్. ఒకవేళ చీమలకు కన్నులు లేవులేండి, సరే ఉన్న ఫర్ సపోజ్ ఒక చిన్న ఉన్నాయి అనుకుంటే, చిన్న దిమ్మ, దాని వెనక కొంచెం పంచదార ఉంది, ముందుకెళ్తుంది. దీనికి ఏం తెలుసు? ముందుకెళ్తాం, దానికి ఫ్యూచర్ తెలియదు. దాని ముందు పంచదార ఉంది, కొంచెం దూరం వెళ్తున్నా తెలుసా? తెలియదు. నాకు తెలుసు, నేను చూస్తున్నా. చీమ వెళుతుంది, అవతల పంచదార ఉంది. ఒక నిమిషం ప్రయాణం చేస్తే అది పంచదార రీచ్ అవుతుంది. చీమకు తెలుసా? తెలియదు. సేమ్ మనం 3D డైమెన్షన్లో ఉంటామంట. అంటే మనం ముందుకి పక్కకే కాకుండా కిందకి పైకి చూడగలుగుతాం. ఇది 3D డైమెన్షన్ అంటారు. ఇప్పుడు దేవుడు 4D డైమెన్షన్లో ఉంటాడంట. అంటే ఆయన సమయానికి అవతాలు ఉంటాడంట. మనం సమయంలో ఉంటాం. మానవ జాతి వాతావరణంలో, స్పేస్లో, సమయంలో ఉంటాం. దేవుడు సమయం అవతాలు ఉంటాడు. అందుకనే ఆయనకి ఈ సమయంలో ఉన్నటువంటి వాళ్ళ విషయాలన్నీ ఆయనకి ముందే తెలుస్తాయి. ఆయన 4D డైమెన్షన్ నుంచి, అంటే ఎత్తు, లోతు, వెడల్పు ఇవే కాకుండా నెక్స్ట్ జరిగేది. ఎందుకంటే కాలం అవతాలు ఉన్నాడు ఆయన, సమయానికి అతీతుడు ఆయన. అందుకే దేవుడు భవిష్యత్తు జ్ఞాని. జరగబోయే సంగతులు ఆయన మాత్రమే తెలుసు, ఆయనే చెప్పగలడు. నువ్వు ఈ రాత్రి నన్ను ఎరగనని చెప్తావంటే, నాయన అట్లాగా నాయన, అయ్యో క్షమించు నాయన అంటే బాగుండేది కదా. కోతలకు వస్తున్నారు చూడండి. ఒకడేనా? అందరంట. చదవండి. పేతురాయిని చూసి, నేను నీతో కూడా చావలసి వస్తే, అయ్యా నేను మాత్రం నిన్ను ఎరగనని చెప్పనయ్యా. యేసయ్య అసలు ఏమనుకుంటున్నావు? పేతురు ఇంకో చోట చెబుతాడండి, నిత్యజీవ ఓటమైన నిన్ను వదిలిపెట్టి నేను ఎట్లా వెళ్ళిపోతాను అనుకున్నావు అంటాడు ఒక చోట. జాగ్రత్తగా అయినండి. యేసయ్య చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ముమ్మారు కోడి కూయక మునిపే 3 సార్లు ఈ రాత్రి నువ్వు నన్ను ఎరుగను అని చెప్పబోతున్నావు అని చెప్పాడు. బహుశా ఇది పగటి వేళ జరిగింది, చివరి రోజు. నోట్ దిస్ పాయింట్. శిష్యులందరూ కూడా ఏమన్నారు? తాన అన్నారు వాళ్ళు కూడా. అయ్యా అబ్బాయి నిన్ను ఎరగడం అంటాం ఏంటయ్యా? ఎస్ అయ్యా, నువ్వంటే మాకు ఎంత ఇష్టం. చావవలసి వచ్చిన చస్తాం కానీ నిన్ను ఎరగనంటామా? మనుషులు కదండి పాపం, మనం కూడా అలాగే ఉంటాము. కానీ వాళ్ళు యేసునాయన్ని మంచిగా ప్రేమించారు, కుటుంబాలు వదిలిపెట్టారు, చాలా త్యాగం చేశారు, ఆయనతోనే తిరిగారు. మనుషులు కాబట్టి తాత్కాలికంగా భయపడ్డారు. పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత శక్తిమంతులయ్యారు. హల్లెలూయా. ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు ఆలకించునుగాక. ఏం చెప్పాడు యేసునాయన? కోడి కూయుట. అసలు ఎందుకు కోడిని రిఫర్ చేశాడు యేసునాయన? 3 విషయాలు వీలైనంత బ్రీఫ్గా చెప్పే ప్రయత్నం చేస్తా. ఆడకోడి కూసుద్దా, మగకోడి కూసుద్రా దీపుగా? అందుకనే ఆడకోడి మగకోడి అంటే, మగకోడిని కోడి పుంజు అంటాం. ఇట్స్ ఓకే, పిల్లలకి అర్థం కావాలిగా, అందుకు అడిగాను. ఆడకోడి ఎరా, కోడి ఎప్పుడైనా కోయటం విన్నావా? కుక్రూర్ కుయమని. మమ్మీ కోడి ఎట్లా అంటది? హెన్. మగ కోడి కుక్రూర్ కు అని అరిసిద్ది. మరి ఆడది ఎందుకు అరవదు? కోడి విషయంలో మగ కోడి లేక కోడి పుంజు
కోడి పుంజు విషయంలో దేవుడు ప్రత్యేకంగా తయారు చేశాడంట దాన్ని. మీరు ఎప్పుడు ఈ మాటలు వినుండరని నాకు తెలుసు. సామెతల గ్రంథంలో ఒక మాటలో కోడి పుంజు ప్రస్తావన చేశాడట. ఒకసారి మీకు అక్కడ బైబిల్లో దొరకదు కానీ మీరు చదవండి, చెప్తాను. 30-31 చదవండి. మూల ప్రతుల్లో, తర్జుమాలో కాకుండా మూల ప్రతుల్లో కోడె పుంజు వంటి ధైర్యము అని అసలు రచన జరిగిందంట. దాన్ని ట్రాన్స్లేషన్లో ఇక్కడ షోనంగి కుక్క, ఇంకా లేకపోతే ఇంకేదో మేకపోతు అంటే గాంభీర్యం, ధైర్యం, మేకపోతు అనగానే ధైర్యం, గాంభీర్యం, వెళ్ళి తలకాయ ఢీకొట్టడం, ధైర్యానికి సూచనగా తర్జుమా చేశారు. మూల ప్రతుల్లో కోడె పుంజు వంటి ధైర్యానికి, కోడె పుంజు ధైర్యముగా ఉండేటట్లుగా దేవుడు దాన్ని గుణాన్ని సెట్ చేశాడంట. నేను ఇది రీసెర్చ్ చేశాను. అందుకేనండి చూడండి, కోడి పందాలు వేస్తారు. కోడి పందాలు వేసినప్పుడు ఎదుటి కోడి కత్తితో ఒక తన్నుదని గాయపరిస్తే భయపడి వెళ్ళిపోవాలి, కానీ మళ్ళా తిరగబడి ఇది కూడా తన్నుతుంది. ప్రాణం ఉన్నంత వరకు తన్నుతుంది, పడిపోయేంత వరకు తన్నుతుంది. ధైర్యానికి ప్రతీక కోడి పుంజు. దేవుడు దాన్ని ధైర్యముతో, శక్తితో చేశాడంట మగ కోడిని. ఇప్పుడు యోబు గ్రంథంలోకి వెళ్ళండి, 38-36. అంతరింద్రియములలో జ్ఞానముంచిన, ఇక చాలండి, ఆగండి, ఆ మాటలు మీరు తర్వాత చదువుకోండి. ఎక్కడ ఫోన్ మోగిందమ్మా, స్విచ్ ఆఫ్ చేసుకోండి అమ్మ. అందరూ చర్చిలో స్విచ్ ఆఫ్ చేసుకోండి ఫోన్లో. ఇది మూల ప్రతులలో కోడి యొక్క అంతరంగములలో ధైర్యము పుట్టించింది, హృదయములో పుట్టించింది ఎవరు అని రాసి ఉంటుందంట. యోబు గ్రంథానికి కూడా మూల ప్రతిలో వేరే అర్థం ఉంది అని చెప్తుంది. దాని హృదయములో ఒక విధమైన ధైర్యమును నింపాడంట. కోడి పుంజుకు ధైర్యం, జ్ఞానం. ఇక్కడ జ్ఞానం ఏమిటి? జ్ఞానం, కోడి జ్ఞానం ఏంటండి? కుసుమ, గేదెల గురించే కాదు, కోళ్ళ గురించి కూడా పట్టించుకో. ఏ కోడి గురించి చెప్తున్నానమ్మాయి? మగ కోడి, ఆడకోడి? మగ కోడి గురించి చెప్తున్నా, అంటే కోడి పుంజు గురించి చెప్తున్నా. కోడి పుంజుకు ప్రత్యేకమైన హృదయములో దాని జ్ఞానం ఇచ్చాడంట, దాని మెదడుకు జ్ఞానం ఇచ్చాడంట దేవుడు. దాన్ని ఇటు తర్జుమా చేసి మనుషుల అంతరంగంలో హృదయంలో జ్ఞానం ఇచ్చాడని తర్జుమా చేశారంట. మూల ప్రతిలో అలా లేదంట. ఏంటంట? ఏంటి దాని జ్ఞానం? ఏంటి తెలివేంటి? ఆలోచన ఏంటి? ఎందుకు బైబిల్ చెప్తుంది? బైబిల్ అబద్ధమా? నో, నెవర్. మరి ఏంటి? శాసమని వెనకాల నీ సంతోషాన్ని పట్టలేం. నీ సంతోషాన్ని మాతో కూడా పంచుకోవచ్చు కదమ్మాయి. మనవడు పుట్టాడు, శాసమకి మనవడు పుట్టాలని నేను ఆ అమ్మాయి హాస్పిటల్లో ఉంటే సాక్ష్యం కూడా చెప్పాలనుకున్నాను అమ్మాయి, ఇప్పుడు గుర్తొచ్చింది. ఆ అమ్మాయి నొప్పులు పడుతూ హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు, ప్రభువా బిడ్డకి చక్కని మంచి ప్రసవాన్ని ఇయ్యి, బిడ్డకి ఇబ్బంది లేకుండా, మగబిడ్డని ఇయ్యమని అడిగాను. నిజమండి, మీరు నమ్మండి, సాక్ష్యం చెప్పుకుంటాను నాయన, బిడ్డ ఒక బిడ్డను కోల్పోయింది, ఈసారి మగబిడ్డని ఇయ్యని ఆ బిడ్డ హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను సాక్ష్యం చెప్పుకుంటానని చెప్పి ప్రార్థన చేశాను. అట్లాగే చక్కగా మరి అనురాధ అనుకుంటాను ఆ రోజు చెప్పింది నాకు, శాసన చెప్పమని చెప్పారని. చాలా సంతోషం. మరి నాకు దేవుడు మరి ఒక చక్కని బిడ్డను ప్రభు ఇచ్చారు. బిడ్డను దేవుడు తల్లిని దీవించునుగాక. దాని జ్ఞానం ఏంటంటే, తెల్లారిగట్ట అయింది అనగానే అరుసుద్ది కుక్రూర్కు అని. మిగిలిన దేనికి ఆ జ్ఞానం లేదు. మనమైన తెల్లారిందా అని తెలుసుకోవాలంటే వాచ్ చూడాలి, అంతేనా? లేకపోతే తెల్లారి ఇప్పుడు 4 గంటలు అయ్యింది అని చెప్తావా మనం కళ్ళు మూసుకొని? మనకు లేని జ్ఞానం కోడికి ఉంది.
తెల్లారిందన్న సంగతి కోడికి తెలుసు. ఎవరు లేపుతున్నారు? ఎవరు చెప్తున్నారు? వాచ్ ఎక్కడిది? దేవుడు దాని అంతరంగంలో, దాని మెదడులో దాన్ని ఫిక్స్ చేశాడంట. జాగ్రత్తగా వినండి. మనుష్యులను చక్కగా మేల్కొలిపే బాధ్యత వహించింది కోడి పుంజు. ఇప్పుడంటే వాచ్లు వచ్చినాయి. సహజంగా ఇంకా ఎర్లీ టైం 100 ఏళ్ళు 200 వెనకెళ్ళండి. కోడి గుయ్యంగా తెల్లారింది, లేకండి అమ్మాయి పని చేసుకోండి, ప్రార్థన చేసుకోండి, లేకపోతే పదండి కుప్ప నూరవాలి, లేదా పదండి అక్కడికి వెళ్దాం. టైం ఎవరి మీద ఆధారపడ్డది? కోడి పుంజు పైన ప్రజలు ఆధారపడ్డారు. రోజు టైంకి, రోజు సేమ్ టైంకి, తెల్లవారు జాము ఒక పేరే దానికి యేసయ్య పెట్టాడు. దానికి ప్రొద్దుగుంకి వచ్చునో ఈ జాములో వస్తాడు యేసయ్య, అర్ధరాత్రి జాములో వస్తాడు యేసయ్య, కోడి కూసే జామున వస్తాడు యేసయ్య, తెల్లవారు జామున వస్తాడని యేసునాయని చెప్పాడు. కోడిని కూడా యేసయ్య ఎక్కడ ప్రస్తావన చేశాడు? చదవండి. ఇంటి యజమానుడు, సృష్టికర్త, ప్రొద్దుగుంకి వచ్చునో అర్ధరాత్రి వచ్చునో కోడి కుయ్యినప్పుడు వచ్చునో. చూసారా? యేసునాయన ఒక ప్రత్యేకమైన జాముకి, అంటే యేసునాయన కాలానికి కోడి మీద ప్రజలు ఎంత ఆధారపడ్డారో చూడండి. ఇప్పుడు నేను చెప్పింది రైటేనా? గడియారం లేదో, లేకపోతే ఇంకొకటి లేదు, సరే ఉన్నా, ఇప్పటికైనా ఉన్నా ఆటోమేటిక్గా మనకేముంటుంది? కోడి కోయటం కనుక మన నిద్రలు వెలికొస్తే తెల్లారి గట్టయింది. సింబాలిక్గా ఉంది. కోడికి ఎంత ప్రిఫరెన్స్ ఉందో బైబిల్లో చూడండి. ఏమంటే కోడి పుంజు చెబుతున్నారు కదా, మరి ఆడకోడి గురించి ఏంటంటారా? తల్లి కోడి ప్రేమకు సాదృశ్యంగా బైబిల్లో చెప్పబడింది. ఆ మాట కూడా చదివేంత త్వరగా మనం దాటి వెళ్ళిపోవచ్చు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 27వ వచనం. ఇప్పుడు తల్లి కోడిని గురించి చూద్దాం. కోడి పుంజు పక్కన పెట్టండి. ఇక యెరూషలేమా ప్రవక్తలను చంపుచూను, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతోనూ కొట్టుచుండుదానా? కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నిన్ను అనేక మార్లు. యేసునాయన ఇప్పుడు తల్లి కోడిని ప్రశంసిస్తున్నాడు. తల్లి కోడి ఏం చేస్తుంది? పిల్లలను చాలా జాగ్రత్తగా కేర్ చేస్తుంది. డాడీ ఎక్కడికి వెళ్ళిపోతాడు, సరే ఆ డాడీ గడికి సంబంధం లేదు కోడి పుంజుతో. తల్లి కోడి చాలా జాగ్రత్తగా పిల్లల్ని కేర్ చేస్తుంది. కోడిని చూసి స్త్రీలు నేర్చుకోవాలి. మానవ పాపమునే మానవా క్రీస్తు ప్రేమ కానవా, ఇది న్యాయమా ఓ మానవా, ఇది ధర్మమా యోచించుమా. నీ శాపం తను మోసే తను వెళ్ళగాయాలై, నీ శాపం తను మోసే తను వెళ్ళగాయాలై, తల్లడిల్లినా ఆ ప్రేమ నెరుగవా, తల్లడిల్లినా ఆ యేసు నెరుగవా. మానవా పాపమునే మానవా క్రీస్తు ప్రేమ కానవా. చాలండి. తల్లి కోడి పిల్లలను చూసుకున్నంత జాగ్రత్తగా ఆకాశంలో పక్షిరాజు తిరుగుతున్నాడనే సంకేతం దానికి రాగానే పిల్లలు కుక్కురూరు అది ఒక విధమైన అరుపరిసి పిల్లలన్నిటిని తన రెక్కల కింద జాగ్రత్తగా దాచుకుంటుందంట. ఎప్పుడైనా చూసారా? చూసిన వాళ్ళు చేయొద్దండి. తల్లి కోడి పిల్లలను దాచుకోవటం మీరు చూడలేదమ్మాయి? మీరు చూడలేదా?
ఖచ్చితంగా ఈసారి ఎక్కడ కోడి పిల్లలు కనుక్కున్నాను వెళ్ళి చూడండి. పిల్లలప్పుడు దానికి ఎంతో ప్రేమ, పిల్లలు చాలా సంరక్షిస్తుంది. ఆహారం ఎక్కడుందో అక్కడికి నడిపిస్తే తీసుకెళ్తుంది. అక్కడ తీసుకెళ్ళి కాళ్ళు తిట్టి తిట్టి రక్కిద్ది. పిల్లలన్నీ వచ్చి ఎరుగు తింటాయి. చూడండి దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడు. ఇప్పుడు ఆకాశ పక్షులు అంటే వేటాడి ఎక్కడో ముక్కులతో పట్టుకొచ్చి పిల్లలకి పెడతాయి. ఇదేం చేయాలి? పిల్లల్ని తనతో తీసుకెళ్ళి ఏ చెత్తో చెదారమో మట్టో మశానమో కాళ్ళతో రొక్కి లేకపోతే చీల్చి దాన్ని సాపు చేసి అక్కడున్న ఆహారం తినేటట్లుగా పిల్లలకి కేర్ చేస్తుంది. యేసునాయన అంటాడు, అలాగా నేను అనేక సార్లు మిమ్ములను నా రెక్కల క్రింద దాచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నా కానీ నువ్వు నా మాట వినటల్లా. విను. పాస్టర్ గారు ఎన్నిసార్లు చెప్పినా వింటలేదా? వింటాం కానీ విను. ఇదేంటి ఏమన్నాను? విజయ వింటున్నావా? పాస్టర్ గారు ఎన్నిసార్లు చెప్పినా వింటున్నామా? వింటున్నాం. వింటలేదా? వింటలా. ఇష్ట అంటే చెవులతో వింటున్నాం, పాటించట్లేదంటే వింటల్లా. నేను ఇదివరకు చెప్పేవాడిని, కుందేలు తల్లి మొత్తుకుని అమ్మా బయటికి రాబాకే, నేను లేని టైంలో బయటికి రాబాకే, నీకు దండం పెడతానమ్మా, నువ్వు ఈ కంచులోనే ఉండే, నువ్వు ఈ గూట్లోనే ఉండే, నువ్వు ఈ బండ సందుల్లోనే ఉండు నాన్న, చాలా ప్రమాదం అంటే, ఏ మమ్మీ నీకేం తెలుసు, నేను ఒక్కసారి బయటికి వెళ్ళా. నువ్వు కాదే, నువ్వు ఉండే, నువ్వు ఏ మమ్మీ నేను బయటికి వెళ్తాను, ఏది కాదు నువ్వు ఉండని. పాప ఇది ఎట్టగా దాచుకుంటూ వస్తున్నా. కొన్ని రోజులు గడిచిపోయింది. వాళ్ళ అమ్మ మళ్ళీ భోజనానికి ఏడకు వేటకెళ్ళింది. ఇది అనుకుందండి, మా మమ్మీ చూడు, ఆమె అయితే ఊరంతా తిరిగి వస్తుంది, నన్ను గడప దాటి బయటికి వెళ్ళలేదు. దానికి ఏం భయం? బయటికి వెళితే బయట వేటాడే జంతువులు ఉంటాయి, పులి ఉంటుంది, సింహం ఉంటుంది. వాటిని తప్పించుకోవటానికి దీనికి చేత కాదు. పిల్ల గనక ఈ పిల్ల మొహానికి ఎన్నిసార్లు చెప్పి దీనికి అర్థం కాదు. మా మమ్మీ ఇట్లాగంటది అని వాళ్ళ అమ్మమ్మ లేని, వాళ్ళ మమ్మీ లేని చోట ఇది బయటికి వెళ్ళిపోయింది. వాళ్ళ అమ్మ లేకుండా బయటికి వెళ్ళిపోయింది. తప్పమని పులి పట్టి పెట్టమని కొట్టింది. పాప ఇది తప్పించుకోలేకపోయింది, ప్రాణం పోయింది. ఈలోపు ఆ దారినే నక్కొచ్చిందంట. ఏదో సంథింగ్ నాకు దోషం చెప్పినేనండి, ఏదో సారాంశం ఏంటండి. సరే ఇది అట్లాగని వెళ్ళింది. లేకపోతే నేను వెళ్ళి నేనే కాదు నా పిల్లలు కూడా తినాలి, తెచ్చుకుంటాను, నువ్వు అప్పటిదాకా కాపలా ఉండు, దీని దగ్గరే సంథింగ్ కాపలా పెట్టిందంట. ఎవరిని? ఏదమ్మాయి డిజైన్ రాలేదా? నక్కబావుని. అది బాగా నక్కబాగు నోరు వరుతుందంట. అబ్బా కుందేలి పిల్ల, ఆహా భలే ఉంటుంది, ఏం చేద్దాం, నువ్వు ఏమన్నా తిన్నానంటే మళ్ళీ అది వచ్చి నన్ను మీద పొట్టాడు వేసుకుంటుంది, తర్వాత నన్ను కొట్టుద్ది తిట్టుద్ది అని అయినా ఓర్చుకోలేక చెవులు కొరుకుతుందంట. ముద్దుడుచుకొని మెలకుండా కూర్చుంది కాపలా. ఈలోపు వచ్చింది, పిల్లల్ని తీసుకుని వచ్చింది. వచ్చి తిందాం అనుకునేటప్పుడు దీని చెవులు లేవు. ఇదేందా, నేను దీన్ని వేటాడేటప్పుడు దీని చెవులు ఉన్నాయి అని నక్కాకెళ్ళి చూసింది. ఏంది బాబా నాకెళ్ళి చూస్తున్నా? అదే నాకేం తెలియదు, నాకేం సంబంధం. ఈలోపు వాళ్ళ అమ్మటి నుంచి వస్తుంది. ఎవరు? ఈ చచ్చిపోయిన కుందేలు వాళ్ళ అమ్మ. పాపం దాని గుండె సమిసిపోయింది. ఇంకేం చేయగలుగుతుంది? ఏమీ చేయలేదు, దూరంగా ఆగిపోయింది. పిల్లని చూసుకుంటూ ఏడుస్తుంది. అప్పుడు ఈ పులి, కుందేలా ఒక మాట, నేనేం చేయలే, ఒక మాట తేల్చుకోవాలి చెప్పు అంది. నేను నీ పిల్లని వేటాడినప్పుడు దీనికి చెవులు ఉన్నాయి, ఇది ఇట్ట పుట్టిందా లేకపోతే నేనేమైనా పొరపాటు పడ్డానా, దీనికి చెవులు ఉన్నాయా లేవా అడిగిందంట. అప్పుడు ఆ కుందేలు ఏమందంటే, అబ్బా ఎంత ఇంట్రెస్ట్గా అన్నావు మానస, గడ్డ మీద చీపెట్టుకుని ఇట్లాగే వస్తుంది సీరియస్గా, ఏం జరుగుద్దా, ఏం సస్పెన్స్ అని. ఏవండి పులిగారు, నా పిల్లకి చెవులు లేవండి అందంట. చెవులు లేవా? అవును. నా పిల్లకే గనక చెవులుంటే నేను చెప్పి 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 ఏడ్చి చెప్పి బతిమాలి చెప్పి రోజూ చెప్పేదానికి బయటికి రావద్దని, విందా? చెవులుంటే నా మాటలు వినేదే అని ఏడుస్తూ వెళ్ళిపోయిందంట. నీతి ఏమి నేర్చుకోవాలి? తల్లి చెప్పే మాట చక్కగా పిల్లలు వినాలి. ఒక
ఒక్కొక్కసారి కొట్టినట్టు ఉంటుంది, తిట్టినట్టు ఉంటుంది. తండ్రి చెప్పే మాట పిల్లలు చక్కగా వినాలి, తల్లి చెప్పే మాట పిల్లలు చక్కగా వినాలి, యవనస్తులైనా వినాలి. యవనస్తులేనండి, మీరు పండు వృద్ధులైనా మీ అమ్మ మన నాటి మాట వినాలి. మాకు తెలుసులే, కూర్చో, సరేలే, ఇక ఆపు. ట్రెడిషన్ మారిపోయిందండి, జనరేషన్ మారిపోయింది. ఏం చేస్తాం ఇక మనమే, సరేలే, ఇక మనం సరే అని కూర్చోవటమే ఇంట్లో. పిల్లలు వింటారా? 10వ తరగతికి వస్తే జాలిక ఇక పట్టుకోలేం. మాకు తెలుసులే. జాగ్రత్త. ఏం తెలుసు? ఏమనుభవించావు? జాగ్రత్త. కోడి తన పిల్లలను ప్రేమించి దాచుకుంటుందంట. దాచుకుంటే అవసరమైతే గద్దొచ్చి తనితే అది తినడానికి ఇష్టపడుతుంది దెబ్బలు అవసరమైతే. మీకు తెలుసా, ఒక్కొక్కసారి కాకి ఒక్కొక్కసారి అంటే కోడి పిల్లలను తనికెళ్ళటానికి గద్ద ఎప్పుడో చాలా లేట్లేండి, ఎప్పుడో ఒకసారి రేర్. ఈ కాకులు సన్నాసి ఇవి ఊరుకోవండి, పిల్లలు కనపడి తన్నుకెళ్ళటానికి ట్రై చేస్తాయి. మీరు ఎప్పుడైనా గమనించారా? నేను కళ్ళారా చూసిన సందర్భాలు ఉన్నాయి. కాకి ఎంటబడిదని రుద్దు కోడి, కాకికి భయపడి పరిగెత్తాలి అయ్యి, కోడికి భయపడి వచ్చిన కాకి ఎంపడబడి కూడా తనటానికి ట్రై చేస్తుంది. పొరపాటున మనుషులు కూడా ఆ టైంలో వెళ్తే కొన్ని కోళ్ళు ఉంటాయి రోషగత్తులు, మనుషులైనా సరే ఊరుకోవయ్యి, ఎంపడబడి తనుతాయి. కొన్ని వస్తావా అని కోపంకి వెళ్తా. అసలు అటు చూసి భయం వేస్తుంది. నాన్న చెప్పేవాడు అప్పట్లో, నాన్నకంటే ఏం భయం అంటే కోడి అంటే భయం అంట నాన్నకి. నాన్న ఎప్పుడు చిన్నప్పుడు తన్నిందంట కోడి, తల్లి కోడి. అందుకే నాన్న అసలు పామన్నా దయ్యమన్నా ఏదన్నా ఆయనకి భయం ఉండదు, కోడి అంటే భయం అని చెప్పేవాడు నాన్న అప్పట్లో. పిల్లల కోడి అంటే తల్లి ప్రేమ. కోడి తన పిల్లలను దాచినట్లుగా నేను దాచాలనుకుంటున్నాడు యేసయ్య. ఆయన మాట వినాలి. టైం అయిపోయింది, మనం ఒక సబ్జెక్ట్ దగ్గర అయిపోయింది. సర్లేండి, ఏం చేద్దాం. హల్లెలూయా. ప్రియులారా, మగ కోడి గురించి చెప్పాను, ఇక లాంగ్ టైం తీసుకోవడానికి లేదు. మగ కోడి గురించి చెప్పాను, ఆడకోడి గురించి చెప్పాను. పెట్ట పుంజు. టోటల్గా కోడికి జ్ఞానం ఇచ్చాడు, ధైర్యం ఇచ్చాడు దేవుడు, ప్రేమ పెట్టాడు దాని హృదయంలో పిల్లల పట్ల. అందుకే సృష్టికర్త తనను తాను కోడితో పోల్చుకున్నాడు. ఎంత ధన్యత అండి కోడిది. సరే, అందుకే కోడితో లింక్ దేవుడు ఇక్కడ పెట్టాడు. ఇక్కడ ఇంకొక మాట నేర్చుకుందాం. ఏందులేండి, మా పాస్టమ్ గారు రోజు చెప్పే మాటలు అనుకుంటున్నారా? ఏదో నా మాటలు కూడా వినండి. మీ అమ్మగారి కంటే నేను పెద్ద సీనియర్ని ఏం కాదు, ఏదో తెలిసి తెలియక 4 మాటలు చెప్తాను వినండి. ఆమంత కాకపోయినా 3 సార్లు అని ఎందుకు దేవుడు వాడాడు? మళ్ళీ వినండి. అసలు ఇంకొక విషయం కూడా తెలియాలి కదా మీకు. కోడి ఎన్నిసార్లు అరుచుద్ది మరి తెల్లారు గట్ట? మీరు లెక్క ఇటు వేయమో కానీ వచ్చే పండగ లెక్కేసుకుందరు కానీ నాకు తెలిసి చెప్తాయినండి. సుమారుగా 3 times కోడి కూసుద్దంట. బైబిల్లో అయితే వచ్చిన ఆధారం ఏంటంటే రెండోసారికి వచ్చిన ఆధారం ఉంది. ఒక్కసారి కోడి, అందుకనే తొలి కోడి అంటాం. అంటే మొదటిసారి కోత కుయ్యడాన్ని తొలి కోడి కుయ్యడం అంటారు. అంతే, తొలి కోడి మలి కోడి కాదు. ఒకే కోడి 2-3 సార్లు కోస్తుంది. అందుకని తొలి కోడి కుయ్యక ముందే అని పాటలు కూడా పాడకుండా, తొలి కోడి కూయక ముందే లేచినాడు యేసుదేవుడు అనేదో పాడబడతాం. సరే వినండి. 2 సార్లు అరుస్తుంది అంటానికి బైబిల్ ఆధారం ఉంది. నేను 3వసారి కోసం రీసెర్చ్ చేసి దాన్ని ChatGPTలో అడిగాను, గూగుల్ జెమినీలు అడిగాను, చాలా చోట్ల అడిగాను, కానీ బైబిల్ అయితే రిఫరెన్స్ లేదని చెప్పినాయి అవి. కానీ 2-3 సార్లు కోస్తాయని మాత్రం చెప్తున్నాయి. 2వసారికి బైబిల్లో ఉంది. మార్కు సువార్త 14:30. ఈ రాత్రి కోడి 2 సార్లు కుయ్యక ముందే, ఇక్కడ 2 సార్లు అన్నది నోట్ చేయండి. అంటే కోడి 1, 2, 3 సార్లు కోస్తుంది. మనం 3 సార్లు కోస్తుందని చెప్పుకోవచ్చు.
ఏ టైంలోకి వస్తుంది? తెల్లవారుజామునకు వస్తుంది. దాని టైం ఏంటో తెలుసా? 3 to 4 మధ్య, మేబీ 3:30, 4:30 మధ్య కావచ్చు, లేదా 3-5 మధ్య కావచ్చు. 4:30 లేదా 4, 3-4 మధ్య కన్ఫర్మ్ చేసుకోండి. తొలిదేయే అంటాం, తొలిజాములోనే, లేకపోతే తొలి కోడి కూసినప్పుడు అంటాం. అంటే కోడి ఒక టైంలోకి వస్తుంది, మళ్ళీ గ్యాప్ ఇచ్చిద్ది, అది తర్వాత మళ్ళీ అరిసిద్ది. బహుశా 3:30, 4. కోడి ఇలా చేయటం దేవుడు దానికి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. బైబిల్ ఏం చెప్తుంది? 2వసారి కోడి కూయకముందే అని బైబిల్లో మనకు ఆధారం ఉంది. ఇంతవరకు గ్యారెంటీగా మనం చెప్పొచ్చు, ఆల్మోస్ట్ 2 times ఖచ్చితంగా అది కోస్తుంది అని. నేను వినేవాడిని, మా ఊర్లో ఉన్నప్పుడు విన్నా. మంత్రివారిపాలెంలో ఉన్నప్పుడు కోడి కూయటం విన్నాను. మన పెదపల్లి ఎప్పుడన్నా నైట్ ఉన్నాడు, పెదపల్లిలో కూడా కోళ్ళు ఉంటాయి. కోళ్ళు ఉన్న చోట తెలుస్తుంది. మన కోళ్ళ పెంపకం చేస్తే ఈసారి ధనాన్ని అడగాల. ధన కూడా కోడి పిల్లల్ని పెంచి, మీరు ఎవరు పెంచుతున్నారు కోళ్ళని? మనకు ఎవరైనా పెంచుతున్నారా అమ్మా? ఇదివరకు ఉండేవి, మంచిది. ఇదివరకు మర్చిపోయాను, కాంతమ్మ గారు పాపం మంచి కోడి ఏదైనా తినాలనుకుంటే ఆమె పంపించేది. రమాదేవి వాళ్ళ అమ్మ. రమాదేవి రాలేదా? కోళ్ళు పెంచేదామా స్పెషల్గా, వాళ్ళకి మంచి మంచి కోళ్ళు ఉండేవి కదంటాయా, మంచి మంచి పుంజులు పెంచేదామా. 3 సార్లు ఎరగనని చెబుతావు. ఎందుకు అసలు 3 సార్లు ఈయన చెప్పాడు, నువ్వు చెబుతావని దేవుడు ఎందుకు చెప్పాడు? అసలు 3 సార్లతో సంబంధం ఏంటి? ఈ ఒక్క పాయింట్ నేర్చుకుందాం. సరే, తర్వాత పేతురు గురించి, టైమింగ్స్ గురించి ఇంకొకసారి మాట్లాడుకుందాం. ఈ ఒక్క మాట, టైం అయిపోయింది, 1 గంట. 3 సార్లతో సంబంధం ఏంటి? వాట్ అబౌట్ రిలేషన్ విత్ ద టైమ్ ఆఫ్ 3? ఏం చెప్తున్నాను అమ్ములు? ఏం చెప్తున్నాను చిన్నమ్మలు? 3 సార్లు అబద్ధం ఎందుకు ఆడాడు? లేక 3 సార్లు నువ్వు అబద్ధం ఆడతావని దేవుడు చెప్పాడు గనక ఆడా? ఇతను ఆడతాడు గనక చెప్పాడా? రైట్. దేవునికి ఎలా తెలిసి? ఇందాక మీరు చెప్పి, ఆయన భవిష్యత్తు జ్ఞాని. ఆయన జరిగింది తెలుసు ఆయనకి, జరుగుతున్నది తెలుసు ఆయనకి, జరగబోయేది తెలుసు ఆయనకి. ఎందుకని? ఆయన 4th డైమెన్షన్లో ఉన్నాడు. సరే, గాడ్, దట్స్ ఇట్. మనకేం తెలుసు? జరిగింది తెలుసు, జరుగుతున్నది కొంతమేరే తెలుసు. ఈ జరిగేది ఎటు వెళ్తుందో తెలియదు, ఇక ఫ్యూచర్ తెలియదు. భవిష్యత్తులో ఈయన ఇలా చేస్తాడు గనక, దేవుడికి ముందే చూశాడు గనక ఆయన చెప్పాడు, నువ్వు 3 times అబద్ధం ఆడతావు అని. 3 times ఎందుకు చెప్పాలి? 4 సార్లు పట్టచ్చుగా, 2 సార్లతో ఊరుకోవచ్చుగా. ఎప్పుడైనా ఆలోచించారా? థింక్ చేశారా? ఎన్ని సంవత్సరాలు ఈ పండగ చేసుకున్నాం, 3 సార్లే ఎందుకు చెప్పాలి? ఎందుకు చెప్పాల్సి వచ్చింది? పోనీ ప్రియులారా, 3 దైవికమైనటువంటి రిలేషన్ కలిగినటువంటి దైవిక తత్వాన్ని చూపిస్తుంది. 7 సంపూర్ణ సంఖ్య అని చెప్తాం కదా. 3 దైవిక తత్వాన్ని చూపించే సంఖ్య. 3 కూడా చాలా ఇంపార్టెంట్ బైబిల్లో. సరే, క్రీస్తు 3వ దినాన తిరిగి లేస్తాడే. 3వ దినాలు లేవటం ఎందుకు? 4 లేవచ్చుగా, 5 లేవచ్చుగా, 2 లేవచ్చుగా. ఎందుకు పెట్టాడు దేవుడు కనెక్షను? దైవత్వం యొక్క దైవతత్వంలో త్రిత్వం ఉంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. దైవత్వం త్రిత్వ రూపములో బైబిల్లో మనకి కనిపిస్తుంది. అందుకని అసలు మొట్టమొదటిగా మనుషులు దేవుణ్ణి, కరెక్ట్ అయిన దేవుణ్ణి ఆరాధించడానికి మేము 3 దినములంతా దూరం వెళ్ళాలి, మీరు వెళ్ళండి అని దేవుడే చెప్పాడు. 3 దినాలు ఎందుకు వెళ్ళాలి? 2 దినాలు వెళ్ళొచ్చుగా, 4-5 దినాలు వెళ్ళొచ్చు, వారం దినాలు వెళ్ళొచ్చుగా. ఇంకా దూరంగా 3తో గాడుకున్న రిలేషన్. దేవుడు చెప్పాడు ఆ మాట మోషేకి, మీరు 3 దినాలంత దూరంగా వెళ్ళాలి అని చెప్తే అదే మాట ఫరోతో మోషే చెప్పాడు. పోయిన వారం ఇదేనా వాక్యం మంది? పార్వతి, బాగా గుర్తుపెట్టుకున్నావు, థ్యాంక్ యూ. 3 దినాలంత దూరం వెళ్ళి ఆరాధించాలి.
సైతానికి అంత డిస్టెన్స్ కావాలి. 3 days. హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, దైవతత్వం. అందుకే 3తో ముడిపెట్టబడింది. మానవ జీవితం 3తో ముడిపెట్టబడి ఉంది. ప్రాణము, శరీరము, ఆత్మ. అంటే పేతురు ప్రాణము, శరీరము, ఆత్మ సంబంధితంగా ప్రిపరేషన్లో లేడు. 3 సార్లు అబద్ధం ఆడుతున్నాడు. అంటే కంప్లీట్గా. దాన్ని ఏదో హిందూ భాషలో ఏదో చెప్తారు, దాన్ని మనస, వాచ, కర్మణ అనేది వాడతారు. 3 పదాలు. అంటే ఆ వ్యక్తి కంప్లీట్గా నిజం చెప్పాడు, లేక ఆ వ్యక్తి కంప్లీట్గా అబద్ధం చెప్పాడని అర్థం. డిసైడ్ అయిపోయాడు. దీన్ని రుజువు చేయడానికే 3 సార్లు నువ్వు చెప్తావు. 3 సార్లు చెప్పే పరిస్థితి ఏర్పడింది ఆయనకి. ఒకసారి ఒక చిన్నదానితో, ఒకసారి ఒక సమూహంతో, ఒకసారి అధికారి బంధువుతో. 3 times ఒకే నైట్. తెలియదండి, ఆ యేసు ఎవరో తెలియదండి. ఈయన ఇక్కడ కనీసం నిలబడన్నా చెబుతున్నాడు, మిగిలిన వాళ్ళు అడ్రస్ లేరే అసలు. పేతురు, యోహాన్లే మెల్లిమెల్లిగా ఇక్కడ తచ్చాడుతున్నారు. ఏం జరుగుతుందో అని మెల్లిమెల్లిగా తచ్చాడే వాళ్ళు ఇద్దరే. మిగిలిన 10 మంది అసలు అడ్రస్ లేదు, గల్లంత అయిపోయారు. చెదిరిపోయిన మోగ గొర్రెలు చెల్లా చెదురైపోయాయి. ఏదో చక్కని పాట ఉంటుంది. హల్లెలూయా. వాళ్ళ అడ్రస్ లేరు, అస్సలు వెళ్ళిపోయారు. 3తో కనెక్షన్ ఉంది. అందుకే ఆయన 3వ దినాన లేచాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఇందులో మనకు కనబడుతుంది. మనస, వాచ, కర్మణ నువ్వు అబద్ధం చెప్తావు. 3 దినాల దూరంగా వెళ్ళి మీరు ఆరాధించాలి. ఇంకా వాటి గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయిలేండి. సరే, టైం అయిపోయింది. ప్రార్థన చేసుకుందాం. సరే, మిగిలిన తర్వాత షేర్ చేసుకుందాం.